వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా మహోత్సవ కార్యక్రమం కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ మరియు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచనల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగా మహోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా లయోలా హై స్కూల్లో మరియు ఎన్ఎస్పి సాయిబాబా గుడి ప్రాంగణం నందు మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ యోగా యొక్క ప్రయోజనాలు అపారమైనవని మరియు విస్తృతమైనవని, క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక బలం మరియు సమతుల్యత మెరుగుపడతాయని తెలియజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ షకీలా దస్తగిరి మాట్లాడుతూ యోగా వల్ల మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సు, మానసిక స్పష్టత మెరుగుపడతాయని, ఒత్తిడిని తగ్గించి జీవిత సవాళ్లను సులభంగా ఎదుర్కోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు పాపసాని బ్రహ్మయ్య, పివి సురేష్, రెడ్డి నగేష్, యోగా గురువులు, మున్సిపల్ సిబ్బంది మరియు యోగా సాధకులు పాల్గొన్నారు. ప్రతిసారి వింటున్నది మాకు టైం లేదు అనేది ఒక సాకుగా చెప్తారు. కానీ మన నరేంద్ర మోడీ గారి కంటే, మన సీఎం చంద్రబాబు నాయుడు కంటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కంటే మనం బిజీనా? కాదు కదా. వాళ్ళు యోగా అభ్యాసం చేసే వాళ్ళ పనులు స్టార్ట్ చేస్తారు. మరి వాళ్ళకు ఉన్న టైం మనకి ఎందుకు ఉండదు? మనం కేటాయించుకోవాలి, మనం ఇంట్రెస్ట్ చూపించాలి. అప్పుడే మనం యోగా చేయగలము. యోగా చేసిన రోజు మీరు ఒకసారి గమనించండి, చెయ్యని వాళ్ళు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సోదరులు చక్కగా యోగా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు, డైలీ వస్తారంట. వీళ్ళంతా ప్రముఖులే, వీళ్ళకి టైం లేదనేది ఏం లేదు, ఉన్న టైంని సద్వినియోగం చేసుకుంటారు. ఇంకొకటి చాలా మంది అనే మాట, ఇంకొకటి అలసటగా ఉంటది అని. నిజంగా అలసట అనేది మనకి శారీరకంది కాదు, మానసికంది. అనవసరమైన విషయాలని మనం ఆలోచిస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా అలసట వచ్చేస్తుంది. ఆలోచనలు తగ్గించుకొని పనుల ప్రభావం మీద మనం దృష్టి పెడితే అలసట అనేది, మనం నైట్ 12 వరకు పనిచేసిన అలసట అనేది ఉండదు. నిత్యం మనకుండే అనేక సమస్యల నుంచి ఒత్తిడి పోవటానికి ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని నిత్య అభ్యాసం కింద చేసుకుంటే మనం మానసిక ఒత్తిడి నుంచి, అలాగే శారీరక ఆరోగ్యాన్ని నుంచి కూడా మనం కాపాడుకునే వాళ్ళంతో. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి, యోగాభ్యాసాన్ని అభ్యసించి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.